హలో తిరుపతి పీపుల్, వెల్కమ్ టు ఇట్స్ మై ఛానల్. హలో గైస్, మేము తిరుపతికి వచ్చేసాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు తుంగురు తీర్థం. ఫస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరికి చాలా థ్యాంక్స్ మన ఛానల్ ని నమ్మి సబ్స్క్రైబ్ చేసినందుకు. నేనైతే చాలా ట్రెక్కింగ్ కి వెళ్ళాను, కానీ ఈ తుంగురు తీర్థం ట్రెక్కింగ్ అయితే చాలా కష్టం, యాజ్ వెల్ as డేంజరస్ ఆల్సో. ఇదంతా తిరుమల హిల్స్. అలాగే ఇలాంటి మరిన్ని తిరుమల తిరుపతి తిరుచానూరు అప్డేట్స్ కోసం ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. అసలు ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నామో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. మేము తుంబురు తీర్థంకి ఎలా వెళ్ళాం, అసలు తుంబురు తీర్థం ఎక్కడుంది, ఎందుకు వెళ్ళాలి, ఆ తిరుమల దట్టమైన అడవుల్లో దాగి ఉన్న ఈ హిడెన్ ప్లేస్ మీకు తెలుసా? సంవత్సరానికి 2 రోజులు మాత్రమే ఈ తీర్థానికి అలో చేస్తారట. 12 కిలోమీటర్ల దట్టమైన శేషాచలం అడవుల్లో ట్రెక్కింగ్ చేయడానికి మీరు రెడీనా? 33 కోట్ల దేవతలు స్నానం చేసిన తీర్థం ఇదేనట. సమస్త పాపాలను పోగొట్టే ఆ అద్భుత జలపాతం ఎక్కడుందో చూద్దాం పదండి. ఇంకా ఈ తుంబురు తీర్థం యొక్క ఆసక్తిగల విశేషాలేంటో ఈ రోజు మన వీడియోలో వివరంగా చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దేవన్ రోజు లేట్ గా వెళ్ళామని అలో చేయలేదని వేరే ప్లేస్ కి అయితే వెళ్ళాం. ఫస్ట్ ప్లేస్ వి విజిటెడ్ మినీ జపాలి ఇన్ తిరుమల. అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నాకు ఇప్పుడే తెలిసింది ఈ ప్లేస్ ని మినీ జపాలి అంటారట, మా తమ్ముడు చెప్పాక. దేవన్ ఇన్ తిరుమల. మేము వెళ్లాల్సిన ప్లేస్ అయితే ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. సో ప్లాన్ డే 2 కి చేంజ్ అయ్యి ఇప్పుడైతే మినీ జపాలికి వచ్చేసాం. ఇంతకీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేసే ఆ ప్లేస్ ఏంటో తెలుసుకోవాలంటే అదే తుంబురు తీర్థం. ఫస్ట్ రోజు చాలా డిసప్పాయింట్మెంట్ అయినా మా తమ్ముడు ఈ ప్లేస్ కి తీసుకొచ్చాడు. ఇక్కడే కాసేపు ప్రశాంతంగా స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ దిగి అలా తిరుమల అంతా బైక్ పైన తిరిగి ఇంకా ఇంటికి వచ్చేసాం. మేము ఎప్పుడు తిరుమల వచ్చినా కానీ ఎప్పుడు షూస్ కానీ చెప్పులు కానీ అస్సలు వేసుకోము. అట్లీస్ట్ ఘాట్ రోడ్ లో కూడా వేసుకోమన్నమాట. అంత పవిత్రంగా భావిస్తాము. మీరు తిరుమల వస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే బైక్ లో వెళ్ళడం అస్సలు మిస్ అవ్వకండి. ఘాట్ రోడ్ లో అయితే బైక్ లో ఆ హిల్ వ్యూస్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడైతే ఇంట్లో ఉండే స్నాక్స్ ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము తిరుమలకి. కానీ శ్రీనివాసుడి దర్శనానికి అయితే కాదు. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? అదే తుంబురు తీర్థం. నేను చెల్లి 2 తమ్ములతో అయితే ఈ కష్టమైన ట్రెక్కింగ్ కి ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాం. మా పేరెంట్స్ అయితే చాలా సార్లు వెళ్లారు ఈ తీర్థానికి. ఈసారి అయితే ఇంట్లో కొన్ని వర్క్స్ వల్ల ఇప్పుడైతే మాతో పాటు రాలేకపోయారు. ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. తుంబురు తీర్థంకి ఎలా వెళ్ళాలి, మేము ఎలా వెళ్ళామో చూద్దాం. మా ఇంటి దగ్గర నుండి అదే తిరుచానూరు నుండి తిరుమలలో రాంబగీచా బస్ స్టాండ్ వరకు బైక్ లో వెళ్ళాం. బస్ స్టాండ్ దగ్గర బైక్ పార్క్ చేసి అక్కడ నుండి అయితే బస్ లో వెళ్లాల్సి వచ్చింది. మాకైతే బస్సు అస్సలు పడదు. ఇంకా ఈ 2 డేస్ అయితే బైక్స్ నాట్ అలౌడ్ కాబట్టి బస్ లోనే వెళ్లాల్సి వచ్చింది. మీకు కూడా బస్ ట్రావెలింగ్ పడదా? అయితే కింద కమెంట్ చేసేయండి. రాంబగీచా బస్ స్టాండ్ నుండి పాప వినాశనం వరకు బస్ టికెట్ అయితే ఒక్కరికి 75 రూపీస్ అప్ అండ్ డౌన్ చార్జ్ చేస్తున్నారు. ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల నాకు చెల్లికి అయితే వామిట్ సెన్సేషన్ రాలేదు. ఇంకా పాప వినాశనంలో బస్ దిగి అక్కడ నుంచి అయితే మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ తుంబురు తీర్థం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో తిరుమల శేషాచలం ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది ఈ తుంబురు తీర్థం. మనం ఇప్పుడైతే తిరుమలలోని పాప వినాశనం దగ్గరికి చేరుకుంటున్నాం. ఇక్కడి నుండే అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. పాప వినాశనం దగ్గర నుండి అరౌండ్ 6 to 7 కిలోమీటర్స్ నడక మార్గంలో మనం తుంబురు తీర్థం చేరుకుంటాం. సేమ్ వెళ్ళిన మార్గంలోనే మళ్ళీ రిటర్న్ రావాలి. సో టోటల్ జర్నీ అయితే 12 to 14 కిలోమీటర్స్ ఉంటుంది. సే హాయ్. We are cousins. 2 brothers, 2 sisters. అందులో ఆరోగ్య బాగా వెళ్ళిపోండి, రిటర్న్ వెళ్ళిపోండి. అడవిలో మీకు సాయం చేయడానికి ఎవరు ఉండరా? Oh my god, look at this rush guys. గ్లాస్ వాటర్ బాటిల్ ఎవరు తీసుకెళ్ళమంటారా? గ్లాస్ వాటర్ బాటిల్, ఇక్కడికైతే గ్లాస్ వాటర్ బాటిల్స్ అలో చేయాలని చెప్తున్నారు. గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. వీళ్ళలో గ్లాస్ వాటర్ బాటిల్ ఎవరు తీసుకెళ్ళండి? వీళ్ళేనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఎలా? హాయ్. గ్లాస్ వాటర్ బాటిల్ చుట్టేసుకుంటుంది చెల్లి. బ్యూటిఫుల్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఏదైనా మాట్లాడచ్చు కదా. వాళ్ళిద్దరిని కాపాడు. వీళ్ళిద్దరు మా బ్రదర్స్. నేనే ఇది మా చెల్లి, చిన్న చెల్లి. అండ్ నేను, ఇది మా పెద్దక్క. నేను అందరికన్నా పెద్ద. మా పెద్దక్క. అందరికి ఇన్ఛార్జ్ నేను. అస్సలు కాదు, ఆమెకి ఇన్ఛార్జ్ నేను. పెద్ద నేనే కాబట్టి నేనే ఇన్ఛార్జ్. అలా అస్సలు నమ్మకండి. పాప వినాశనం దగ్గర క్రౌడ్ కంట్రోల్, టీటీడీ ఏర్పాట్లు, వాటర్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా చక్కగా అరేంజ్ చేశారు. రియల్లీ అప్రిషియేటివ్. ఎత్తుకుంటానే ఉంది. మీరు కూడా
ఇప్పుడే 1 కిలోమీటర్ ఫినిష్ చేసాము. తుంబురు తీర్థం ఎందుకు వెళ్ళాలి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. దాదాపు 7 కిలోమీటర్ల దట్టమైన అడవిలో రాళ్ళు రప్పల మధ్య నడవాలి. ఇక్కడైతే నెట్వర్క్ ఉండదు. ఓన్లీ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అడవి అందాలని చూస్తూ మన ట్రెక్కింగ్ అయితే సాగుతుంది. 2 భారీ కొండల మధ్య నుండి వచ్చే ఈ తీర్థాన్ని చూడడానికి ఎంత దూరం వెళ్ళినా తప్పులేదనిపిస్తుంది. ఏడాదికి కేవలం 2 రోజులు మాత్రమే, అది కూడా పాల్గొన పౌర్ణమి రోజు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఈసారి టీటీడీ తుంబురు తీర్థం మేనేజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు. ఇలా మెడికల్ క్యాంప్స్ అయితే పెట్టున్నారు. ఇంకా ప్రతి ½ కిలోమీటర్ కి అయితే వాటర్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. లాస్ట్ 3 కిలోమీటర్స్ కి అయితే వాటర్ ఫెసిలిటీ పెట్టలేదు, ఎందుకంటే అంత లాంగ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కష్టమైందేమో. సో బెటర్ క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్ అలాంగ్ విత్ యూ. ఎర్రచందనం గైస్, ఇవన్నీ ఎర్రచందనం గైస్. These are the wonderful facilities TTD provided here. Do you want to join with me? Yes. She is my future doctor. Hooray! అంటే కొంతమందికి అలా తెలుస్తుందేమో వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అని ఆయన స్లోలీ అని చెప్తున్నాడు. ఇంత రష్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, టీటీడీ మేనేజ్మెంట్ అయితే చాలా చక్కగా మేనేజ్ చేశారనమాట. సో రిటర్న్ అయ్యే వాళ్ళని వన్ సైడ్ అండ్ వెళ్లే వాళ్ళని అదర్ సైడ్ నీట్ గా మేనేజ్ చేసి పంపించారు. తుంబురు తీర్థం అనే పేరు ఎలా వచ్చింది? ఈ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు ఊరికే రాలేదు. పురాణాల ప్రకారం తుంబురుడు అనే గంధర్వుడు ఇక్కడ తపస్సు చేసి శాప విముక్తి పొందాడట. అందుకే దీనికి తుంబురు తీర్థం అని పేరు వచ్చింది. ఇక్కడ స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హలో గైస్, దిస్ ఈస్ ఎర్రచందనం. మళ్ళీ పడేస్తాము. ఓకే, నేత్రానందం. దిస్ ఈస్ ఎర్రచందనం గైస్. ఇప్పుడు పడేస్తున్నాం. చూసుకోండి నడవాలి గైస్. 2.5 kilometers more to go. మేమైతే మార్నింగ్ 9 o'clock కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రిటర్న్ అయ్యే వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అయ్యారేమో. అప్పుడే చూసుకొని రిటర్న్ అవుతున్నారు. టైం 11:15 అవుతుంది. ఇంకా 2.5 kilometers ఉంటాయి. జరుగు. ఈ తీర్థం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ద సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే అనమాట, నా షూస్ తెగిపోవడం. బట్ ఓకే, మా చెల్లి కాసేపటి వరకు మేనేజ్ చేసింది వేసుకొని, మరి ఇంకా వల్ల కాక పడేసాం అనమాట. మా చెల్లి ఎలా మేనేజ్ చేసింది కాసేపట్లో మీకు చూపిస్తాను. షూస్ అని చెప్పలు లేకుండా పాదాలతో ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టలేని నేను ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల నిజంగా ఆ ట్రెక్కింగ్ మొత్తం పాదాలతోనే నడిచేసాను. రియల్లీ హ్యాపీ అనమాట, అన్బిలీవబుల్. అదైతే మా చెల్లి షూస్ తెగిపోయింది. హర్ ఇంటెలిజెన్స్ అనమాట. మా చెల్లికి ఎంత ప్రేమో నా పైన, తన షూస్ అయితే నాకు ఇచ్చింది కాసేపటి వరకు. ఇంకా తను నడవలేకపోతుందని తన షూస్ తనకిచ్చేసి డ్యామేజ్ అయిన షూస్ అయితే పడేసాం. షూస్ అయితే మ్యాండేటరీగా వేసుకోండి అండ్ పేర్ ఆఫ్ షూస్ కూడా పెట్టుకోండి, ఇంకొక పేరు సేఫ్టీకి, లేకపోతే నా అలాగా బాధపడాల్సి వస్తుంది. నా షూస్ తెగిపోయింది. బ్యాగ్ లో స్నాక్స్ తీరా ముద్దు మేము ఎలా నడుచుకొని వెళ్తున్నామని. ఇగో చూడండి గైస్, దిగేసాం మేము ఎక్కడికో. మా దీది నడుచుకొని వస్తుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవి. ఈ తుంబురు తీర్థానికి అలో చేసే పాల్గొన పౌర్ణమి రోజైతే
అరౌండ్ ఏప్రిల్ మంత్ అయితే వస్తుంది. ఈ ఇయర్ 2026 అయితే మార్చ్ 31 అండ్ ఏప్రిల్ 1 ఈ 2 days అయితే వచ్చింది. ఈ టైంలో అయితే ఎండలు మామూలుగా ఉండదు. సో క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్ అలాంగ్ విత్ ORS sachets అండ్ యువర్ ఓన్ క్యాప్. మిట్ట అడవిలో వెళ్తున్నాము గాయస్. ఎవరైనా నన్ను వచ్చి కాపాడండి గాయస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షూస్. వేర్ యువర్ మోస్ట్ కంఫర్టబుల్ షూస్ అండ్ క్యారీ ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్ట్రా షూస్ అలాంగ్ విత్ యూ. నేనైతే నాకు మోస్ట్ కంఫర్టబుల్ షూసే వేసుకున్నాను, కానీ టైం బ్యాడ్ అంటామన్నమాట. నా షూస్ అయితే పాడైపోయింది, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఈ ట్రెక్కింగ్లో బాగా అలసిపోతాము. కంపల్సరీగా స్నాక్స్ అండ్ ఫుడ్ క్యారీ చేయడం మర్చిపోకండి. అరుణ్ లాగుతాడు, పట్టుకో. క్లాస్మేట్ అప్పుడే అడిగాం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి ఎక్కడికి తీసుకొచ్చాం మమ్మల్ని చంపడానికి? చంపట్లేదు, రండి మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. వాళ్ళంతా పడపడా పడపడా ఇది కలగంటి, ఇప్పుడు ఇది కలగంటి ఎందరో నాకు రాదు సాంగ్, సారీ. దేన్ని ఉద్దేశించి పాడలేదు నేను. మనం వేసే ప్రతి అడుగు ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది. ఎటు చూసిన లోతైన లోయలు, ఇరుకైన సందులు. ఇంత రిస్క్ తీసుకుని వెళ్ళడం అవసరమా అని మీకు అనిపించవచ్చు. కానీ ఆ గోవిందుడి నామస్మరణ చేస్తూ ఆ అడవిలో నడుస్తుంటే కలిగే ఆ గొప్ప ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేము. ఇంకో విషయం ఏంటంటే, పురాణాల ప్రకారం పాల్గొన పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారట. అందుకే ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఆ తీర్థం యొక్క చిన్న నీటి బిందువు కూడా మన మీద పడిన పుణ్యమైనట. మనం ఇప్పుడు నడుస్తున్న ఈ ఫారెస్ట్ అయితే చాలా యూనిక్. ఇదే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ప్రపంచంలో మరెక్కడా దొరకని స్వచ్ఛమైన ఎర్రచందనం, అదే రెడ్ శాండల్స్, ఎన్నో అరుదైన మెడిసినల్ ప్లాంట్స్ లాంటి స్పీసీస్ ఈ ఫారెస్ట్ లో దొరుకుతుంది. Oh my god, look at this rush guys. స్నాక్స్ కి ఇన్ఛార్జ్ మా చెల్లి అనమాట. ఇలా టైంకి మాకు స్నాక్స్ పంచుతూ ఉంటుంది. కలిసిపోయాం. ఇప్పుడే అనిపించింది ఒక్క చిన్న మాట. ఇంతటి అద్భుతమైన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ అడవిలో పారేయకండి. అడవి అక్కడ నివసించే మూగజీవులది. మనం అక్కడికి వెళ్తున్న అతిథులు మాత్రమే. ఆ దైవత్వాన్ని, ప్రకృతిని ఎంత పవిత్రంగా ఉంచితే మన రాబోయే తరాలకు అంత మంచిది. ఈ తీర్థానికి వెళ్లే దారిలో ద మోస్ట్ అట్రాక్టివ్ ట్రీస్ లో రామలక్ష్మణ చెట్లు ఒకటి. త్రేతాయుగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి వనవాసం చేస్తున్న సమయంలో శేషాచలం అడవుల్లో సంచరించారని, ఈ ప్రదేశంలో వారు విశ్రాంతి తీసుకున్నారని భక్తుల నమ్మకం. దానికి గుర్తుగానే ఈ వృక్షాలు అక్కడ వెలిసాయని చెబుతారు. ఇట్స్ రియల్లీ ఎ నేచర్స్ వండర్స్, రైట్? This is the main hotspot of this area. రండి, జారవా. జారబడ్డ జరుగు. ఈ తుంబురు తీర్థం యొక్క యూనిక్నెస్ అంటే ప్రత్యేకత ఏంటంటే, రెండు భారీ కొండలు ప్యారలల్ గా చీలిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది. వీటిని క్వార్టసైట్ రాక్స్ అంటారు. ఇవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఫామ్ అయిందన్నమాట. ఆ రెండు కొండల మధ్య నుండి అయితే వాటర్ వర్క్స్ పడుతుంది. దాన్నే తుంబురు తీర్థం అంటారు. అలాగే ఈ రెండు కొండల మధ్య దూరం చాలా తక్కువగా ఉండి ఆకాశం అయితే ఒక సన్నని గీతలా కనిపిస్తుంది. ఆ వ్యూ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తిరుమల చుట్టూ ఉన్న 108 తీర్థాలలో తుంబురు తీర్థం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. చూసి జాగ్రత్త. చిన్నగా
ప్రతి అడుగు చూసి చూసి వేయాలి. ఇక్కడ స్టోన్స్ అయితే చాలా స్కిడ్ అవుతున్నాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా నడవాలి. చాలా మంది అయితే స్కిడ్ అయి కింద పడ్డారు. థ్యాంక్ గాడ్ వాళ్ళకి పెద్ద ఇంజురీస్ ఏం కాలేదు. ఈ తీర్థంకి వచ్చి ఇంజురీస్ ఏం లేకుండా సేఫ్ గా రిటర్న్ అవ్వడం ఒక పెద్ద రిస్క్ తో కూడిన అడ్వెంచర్ అనే చెప్పాలి. నిజంగా ఆ శ్రీనివాసుడు దయ వల్లనే మేమైతే ఒక్కసారి కూడా కింద పడలేదు. ఓం నమో వెంకటేశాయ. మా చెల్లి ఎక్కడికి వెళ్తుందంటే తుంబూరు తీర్థానికి. సో ఎక్సైటెడ్ టు సీ తుంబూరు తీర్థం. ఈ చిన్న దారిలో వెళ్ళాలి నేర్చుకుని. ట్రెక్కింగ్ కానీ వచ్చాం గైస్, కానీ ఇలా లాక్ అయిపోయాం. అలా రావాలి కింద వంగి. దాని మాత వెళ్తుంది చూడండి. ఆశ ఆ ఒక్క రాయి మీద నిల్చో ఉంది మొత్తం కొండ. ఫ్రెండ్స్ ఇది కింద ఆ ఒక్క రాయి మీద ఈ కొండ మొత్తం నిల్చో ఉంది. బ్యూటిఫుల్ బ్రో, అసలు చాలా బాగుంది. ఎంతసేపు వెయిట్ చేసామంటే మా వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. చెప్పరు ఇటు తిరుగు. అసలు వాటర్ చూడండి ఎంత క్లియర్ గా ఉంది. అసలు ఐస్ వాటర్ లాగా ఉంది. అసలు సూపర్ గా, కొబ్బరి నీళ్ళ కన్నా తీయగా ఉంది అసలు నీళ్ళు. నార్మల్ గా అయితే పంపించట్లేదు తెలుసా. మై బ్రదర్స్, మై సిస్టర్ మా కోసం పులిహారం చేసి ఇచ్చాడు. బాగా అలసిపోయాం. ఇప్పుడు ఫుడ్ తింటున్నాం. సాయిబాబా ఇదైతే రిటర్న్ జర్నీ అనమాట. తుంబురు తీర్థం నుండి పాప వినాశనంకి. చాలా అంటే చాలా అలసిపోయాము, అందుకనే ఇంకా వీడియోస్ కూడా తీయలేదన్నమాట. తీసేటప్పుడు చాలా ఈజీగా దిగేసాం. ఇక్కడ కష్టం. చీకటి పడిపోతుంది గాయస్. We are in the deep forest of Sechachalam Hills. ఇప్పుడు పులులు, సింహాలు, ఎలిఫెంట్స్, పాములు అన్నీ వస్తాయి.
ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల సక్సెస్ఫుల్ గా తుమ్మూరు తీర్థం ట్రెక్కింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా ఇప్పుడైతే నేను చెల్లి ఒక బైక్ లో, పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకో బైక్ లో ఘాట్ రోడ్ దిగుతున్నాం. తిరుమల ఘాట్ రోడ్ నుండి కిందకి దిగేటప్పుడు నైట్ టైం అయితే ఆ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. మనం చూస్తున్న ఇప్పుడు వ్యూ, ఆ లైటింగ్స్ అంతా తిరుపతి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ రోజు అయితే పౌర్ణమి కాబట్టి పైన ఆ చంద్రుడి లైటింగ్, కింద తిరుపతి లైటింగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు తిరుమల వస్తే మాత్రం ఇలా నైట్ టైం వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకండి. దట్స్ ఆల్ మై తుమ్మూరు తీర్థం ట్రెక్కింగ్ ఇన్ దిస్ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.